హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మిథున గౌతమ్కి 25 లక్షలు పెట్టి డైమండ్ నెక్లెస్ గిఫ్ట్గా ఇమ్మని చెబుతుంది. అది ఇంటికి వచ్చిన తర్వాత గౌతమ్ మహాలక్ష్మితో చెప్తాడు. ఇలాగా మిథున గిఫ్ట్ అడిగింది, 25 లక్షలు పెట్టి డైమండ్ నెక్లెస్ అని చెప్పడంతో 25 లక్షల అని అడుగుతూ ఆశ్చర్యపోతుంది మహాలక్ష్మి. ప్లీజ్ మామ్, ప్లీజ్ ఎలాగైనా సరే ఈ ఒక్కసారికి ఇవ్వు. ఇక మిథున మన ఇంటికి కోడలుగా వచ్చేసింది అంటే కనుక నా భార్యగా అప్పుడు మనం ఏం చెప్తే అది అదే చేస్తుంది. ఈ ఒక్కసారికి పెళ్ళయ్యేదాకా ఏదో ఒకలాగా దాన్ని మేనేజ్ చేస్తే చాలు అని చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడు మహాలక్ష్మి, అవునులే పెళ్ళైతే ఆస్తి అంతా మనదే కదా అని చెప్పి చెక్ 25 లక్షలకి రెడీ చేస్తుంది గౌతమ్కి ఇవ్వటానికి. ఇక గౌతమ్ చాలా హ్యాపీగా ఉంటాడు. ఇక రామ్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత మహాలక్ష్మి ఇంట్లో అందరినీ కూడా పిలిచి చెబుతూ ఉంటుంది, రేపు గౌతమ్ మిథునల ఎంగేజ్మెంట్ కాబట్టి ఎవరు ఎటువంటి పనులు పెట్టుకోవద్దు, అందరూ ఇంట్లోనే ఉండండి, రేపు ఎంగేజ్మెంట్ బాగా జరగాలి అని చెబుతూ ఉంటుంది. రామ్, నువ్వు కూడా ఆఫీస్ పనులన్నీ కూడా అలాగా పోస్ట్పోన్ చేసుకో, అన్నీ కూడా రేపే పనులు పెట్టుకోవద్దు, రేపు ఎంగేజ్మెంట్ కదా గౌతమ్ది, మనమే దగ్గరుండి చేయాలి అని చెప్తూ ఉంటుంది. ఇకప్పుడు చేతిలో ఆ చెక్ని చూస్తూ ఉంటాడు రామ్. పిన్ని, నీ చేతిలో ఏంటది అని అడగటంతో మహాలక్ష్మి కొంచెం కంగారు పడుతూ ఉంటుంది. రామ్కి తెలియకుండా ఇద్దామని అనుకుంటుంది, కానీ చేతిలో ఆ చెక్ని దాచిపెట్టడం మర్చిపోతుంది. అంటే అది అని చెప్పి నసుకుతూ ఉంటుంది. కానీ రామ్, ఏంటి పిన్ని చూపించదేంటి, ఏంటి ఆ కాగితం అని అడుగుతూ ఉంటాడు. ఇకప్పుడు అది తీసుకొని చూస్తూ ఉంటాడు. మహాలక్ష్మి చేతుల నుంచి ఓపెన్ చేసి చూస్తే అది చెక్, 25 లక్షలు చెక్ అని చెబుతూ ఉంటుంది మహాలక్ష్మి. 25 లక్షలు చెక్క, ఎందుకు అని రామ్ ప్రశ్నిస్తూ ఉంటాడు. ఇక కంగారు పడుతూ ఉంటుంది మహాలక్ష్మి. అంటే రేపు గౌతమ్ ఎంగేజ్మెంట్ కదా, మిథున గౌతమ్ని గిఫ్ట్ అడిగింది డైమండ్ నెక్లెస్ ఇమ్మని చెప్పి, అందుకనే ఇది చెక్ వాడికి ఇద్దామని చెప్పి అని చెబుతూ ఉంటుంది. ఇక అప్పుడు రామ్ షాక్ అవుతాడు. ఏంటి, మిథున చెక్క, మిథునకి గిఫ్టా అని చెప్పి ఆశ్చర్యపోతాడు. ఇక ఆ చెక్ని తీసుకొని ఒక్కసారిగా ముక్కలు ముక్కలుగా చింపేస్తాడు. మొత్తం కూడా మహాలక్ష్మి ఇంట్లో అందరూ కూడా షాక్ అవుతారు. అదేంటి బ్రో అలా చింపేసావేంటి, చెక్ని మిథునకి డైమండ్ నెక్లెస్ గిఫ్ట్గా కొని ఇవ్వాలి, తను ఎంతో ఆశగా అడిగింది రేపు ఎంగేజ్మెంట్కి గిఫ్ట్ కావాలని చెప్పి అని అనటంతో, మిథునకి గిఫ్ట్ ఇస్తావా నువ్వు, అది తను అడగటం ఏంటి, నువ్వు ఇవ్వటం ఏంటి, ఇది ఎవరి సొమ్ము అని చెప్పి అడుగుతూ ఉంటాడు రామ్. ఇకప్పుడు మహాలక్ష్మి ఆశ్చర్యపోతుంది. రామ్, అలా మాట్లాడుతున్నావేంటి అని అడుగుతుంటుంది. మరి ఎలా మాట్లాడాలి పిన్ని, ఎంగేజ్మెంట్ అంటే ఇష్టంతో చేసుకోవాలి, కానీ ఇలాగా డైమండ్ నెక్లెస్లు అవి ఇవి గిఫ్ట్ కింద అడుగుతారా, అయినా నువ్వు ఇవ్వటం ఏంటి, నాకు అస్సలు ఇష్టం లేదు అని చెప్పేయటంతో ఇక గౌతమ్ టెన్షన్ పడిపోతూ ఉంటాడు. మహాలక్ష్మి కూడా ఆశ్చర్యపోతుంది. ఇక రామ్ ఏమని నిర్ణయిస్తాడు, గౌతమ్కి ఎలా చెక్ పెట్టబోతున్నాడో చూద్దాం రానున్న ఎపిసోడ్లో.